హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనకి వంటకి యూస్ చేసే ఆయిల్స్ అవన్నీ గురించి చెప్దామని వచ్చాను. మనం వాడే వంటలో ఆయిల్స్ పెట్రోల్ వేసి వాడుకుంటున్నాము అది అని చెప్తున్నారు కదా యూట్యూబ్లో. అది నిజమే. మనం పెట్రోలియం బై ప్రోడక్ట్ ఆయిల్ వస్తుంది కదా, ఆ ఆయిల్ ఇందులో మిక్సింగ్ చేసి అమ్ముకోవడానికి మనకి గవర్నమెంటే పర్మిషన్ ఇచ్చిందంట. 2003లోనే ఇచ్చిందంట. మనం 2003 నుంచి ఆ పెట్రోలియం బై ప్రోడక్ట్స్లో వచ్చే ఆయిల్ ఏదో ఇందులో మన ఆయిల్స్లో కలిపేసి మనకి ప్యాకెట్లో ఆయిల్ వస్తుంది కదా, మనం వాడే ఆయిల్ అంతా అదే. కాబట్టి మనం తెచ్చుకునేది ఏదన్నా గానుగుల దగ్గర నుంచో, గానుగులు ఇప్పుడు ఉన్నాయో లేవో తెలియదు కదా మనకి. నేనైతే మిల్ దగ్గర నుంచి తీసుకొని వస్తాను. ఇది నల్ల నువ్వుల నూనె, పప్పు నూనె, వేరుశనగ నూనె వాడతాను. ఇది పప్పు నూనె. పప్పు నూనె ఒక పూట వేస్తాను. ఇప్పుడు బాటిల్లో వేసాను కదా, ఇదేమో వేరుశనగ నూనె. వేరుశనగ నూనె అన్నీ తీసుకొని వస్తాను. ఈ డబ్బాలు 1/2 కేజీ సరిపోతుంది కాబట్టి అన్నీ 1/2 కేజీస్ తెచ్చేస్తాను. అయిపోయాక మళ్ళీ వెళ్ళి తెచ్చుకోవటమే. ఇదేమో నువ్వుల నూనె, నల్ల నువ్వుల నూనె దేవుడికి వాడతాను అనమాట. ఇది పప్పు నూనె, 2 శనగ నూనెలు. అది పప్పు నూనె. ఇవి 2 ముందు ఉన్నాయి కదా, అవి 2 వేరుశనగ నూనెలు అన్నమాట. ఒక పూట పప్పు నూనె వేస్తే ఇంకో పూట వేరుశనగ నూనె వేస్తాను. పప్పు నూనె ఏంటంటే మనకి వింటర్ సీజన్లోను రెయినీ సీజన్లో వాడుకుంటే బాగుంటుంది. ఎందుకంటే అది పప్పు నూనె కొంచెం వేడి చేస్తుంది కదా, అందుకని నేను ప్రిఫరబుల్గా వింటర్స్లోనూ రెయినీ సీజన్లో మాత్రం అది కంపల్సరీ అదే వాడతాను. ఇవి 2 ఏమో బాక్స్లోకి, క్యారేజీల్లోకి, వాటిలోకి అదేదో కొంచెం కండ టేస్ట్ వస్తుంది కదా, అందుకని వేరుశనగ నూనె బాక్సులు, క్యారేజీల్లోకి వాటికి పెట్టినప్పుడు అది వాడుతుంటాను అనమాట. ఇదేమో నల్ల నువ్వుల నూనె. మనం దీపారాధనకి వాడుకునే దీపం ఆయిల్ అని తెచ్చుకునేది అసలు నువ్వుల నూనె కాదు. అసలు దేవుడికి మనకి నల్ల నువ్వుల నూనె వాడుకుంటే చాలా మంచిది, శ్రేష్టం కదా. నేను మిల్లుకి వెళ్ళి ఇలా నల్ల నువ్వుల నూనె తీసుకొని వస్తాను. ఆయిల్స్ అన్నిటితో పాటు అది కూడా తీసుకుంటాను. ఈ నల్ల నువ్వుల నూనెతోటే గోరింటాకు, ఉసిరి అవన్నీ వేసేసి ఆయిల్ కాస్తాం కదా, అది ఈ నల్ల నువ్వుల నూనెతోటే కాస్తాను. నల్ల నువ్వుల నూనె ఒంటికి రాసుకోవడానికి బాగుంటుంది. ఇలా ఇలా బాటిల్స్లో వేసుకొని ఉంచుకుంటాను. అది మనకి క్రీమ్స్ వాడుతుంటాం కదా, క్రీమ్స్, లోషన్స్ బదులు ఇది రాసుకుంటే మనకి స్కిన్ చాలా బాగుంటుంది. కొంచెం వేసుకొని అలాగా ఆఫ్టర్ బాత్ మనము శుభ్రంగా డ్రై చేసేసుకొని తుడిచేసుకున్న తర్వాత ఈ ఆయిల్ కొంచెం వేసుకొని, మరీ ఎక్కువ కాదు, ఎంత ఇంకుతుందో అంతే, జస్ట్ క్రీమ్ అప్లై చేసుకున్నట్టు అప్లై చేసేసుకుంటే అది మనకి బాడీలోకి స్కిన్ నుంచి, మజిల్ నుంచి బోన్ దాకా వెళ్తుందనమాట నల్ల నువ్వుల నూనె. అలా లోపలికంట చొచ్చుకుపోయి మనకి బోన్స్ స్ట్రెంగ్త్ ఇస్తుందన్నమాట. పైనుంచి నల్ల నువ్వుల నూనె రాసుకోవచ్చు ఒంటికి, బాడీకి అప్లై చేసుకోవడానికి. వంటల్లోనేమో నువ్వుల నూనె ఉంటుంది కదా, తెల్ల నువ్వుల నూనె, పప్పు నూనె అంటాం కదా, అది వాడుకుంటే బాగుంటుంది. ఇదేమో గుంటగరగరాకు, గోరింట, ఉసిరి, మందారాకులు, మందార పువ్వులు ఇవన్నీ కలిపి కాసిన నూనె. అది కూడా ఈ నల్ల నువ్వుల నూనెతోటి నేను కాస్తాను. అది ఒకసారి కాచి పెట్టేసుకొని ఇది ఒక పోర్షన్ వేసామంటే నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ కలుపుకొని అవి 2 పోర్షన్స్ వేసుకొని కలిపి రాసుకుంటాం. నేను వింటర్స్ అండ్ రెయినీ సీజన్లో అయితే నువ్వుల నూనె కలుపుతాను. సమ్మర్లో వేడి చేస్తుంది కాబట్టి కొబ్బరి నూనె కలుపుకొని ఒక పోర్షన్ ఏమో ఇది కాచిన నూనె వేసేసి 2 పోర్షన్స్ ఏమో కొబ్బరి నూనె వేసి కలిపేసి రాసుకుంటూ ఉంటాం తలకి. ఈ ఆయిల్ వీడియో కూడా పెట్టాను, చూడండి. తల నుంచి పాదాల వరకు ఈ నువ్వుల నూనె వాడుకున్నామంటే అరికాళ్ళకి రాసుకొని పడుకుంటే నైట్ టైము అది మన నర్వస్ సిస్టమ్స్ అంతా యాక్టివేట్ చేస్తుంది. చాలా బాగుంటుంది, హెల్త్కి చాలా మంచిది. మళ్ళీ నోవెల్లో బొడ్లో 2 చుక్కలు వేసుకున్నామంటే అది మనకి కంటికి, పంటికి మొత్తం అంతటికి అది చాలా బలం వస్తుంది అనమాట. అది మంచి చేస్తుంది, అంటే మేలు చేస్తుంది అంటాం కదా, అలాగా. నేను ఇలాగ ఈ బాటిల్స్ అన్నీ ఇందులో పెట్టేసుకుంటాను. ఈ డబ్బాలో ఏమైనా లీకేజ్ ఉండదు, కానీ ఏమైనా అయినా కానీ ఆ డబ్బా అలా తీసుకొచ్చి స్టవ్ పక్కన పెట్టేసుకొని వంట అవగానే అలా తీసి పక్కన పెట్టేస్తాను అనమాట. కర్రీస్ని బట్టి నువ్వుల నూనె వేయాలా లేకపోతే శనగ నూనె వేయాలా అని చూసుకుంటాను. అందుకే ఒక పూట అది, ఒక పూట ఇది వేస్తాను కాబట్టి 2 కలిపి అలా లోపల పెట్టేసుకుంటాను. నేను ప్యాకెట్ ఆయిల్స్ ఎప్పుడైనా ఒకసారి డీప్ ఫ్రైకి వాడతాను, కానీ రెగ్యులర్గా కర్రీస్కి అయితే ఇవే వాడతాను. మీరు కూడా వీలున్నంత వరకు మిల్లుకి వెళ్ళి తెచ్చుకొని వాడుకుంటే బెస్ట్. ప్యాకెట్ ఆయిల్స్ వాడటం మానేస్తేనే చాలా మంచిది.
ఈ ప్యూర్ ఆయిల్స్ ఒక 2-3 స్పూన్స్ వేసుకొని కూర వండుకున్న చాలా బాగుంటుంది, చాలా హెల్తీగా ఉంటుంది అనమాట. అందులో ఉన్నవన్నీ న్యూట్రియంట్స్ మనం అవి ఒక 4 సర్వింగ్స్ నలుగురికి వడ్డించినా కానీ అందులో ఉన్న 100% మనకి మంచి గుణాలే వస్తాయి అన్నమాట. ఆ ప్యాకెట్ ఆయిల్ ఎంత ఆయిల్ వేసుకున్నా ఆయిల్ వేసుకోకపోయినా ఏదన్నా ఒకటే, మనకు అందులో వచ్చేది ఏమీ లేదు. కానీ అడిషనల్గా ఉన్న ప్రాబ్లమ్స్ సైడ్ ఎఫెక్ట్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాదు ఉన్నాయి ఛాన్సెస్. కాబట్టి వీలున్నంత వరకు ఏదో టైం తీసుకొని మిల్లుకి వెళ్ళి ఇవన్నీ తెచ్చుకుంటే నెలకు ఒకసారో 2 సార్లు వెళ్ళి అయిపోగానే మళ్ళీ తెచ్చేసుకుంటే మనకి హెల్త్కి చాలా మంచిది. ఇలాగ మిల్లో తెచ్చుకున్న ఆయిల్స్ 3 మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. 3 నెలల వరకు ఆయిల్ లైఫ్ అదే అనమాట. ఆయిల్ తీసిన తర్వాత 3 నెలల వరకు మనం అసలు ఏ డౌటు లేకుండా వాడేసుకోవచ్చు. దీపారాధనకు కూడా మనం బయట తెచ్చిన బాటిల్స్ ఉంటాయి కదా దీపం ఆయిల్, అవన్నీ కల్తీ ఆయిల్స్. ఏ ఆయిల్స్ మనకు తెలియదు. మనం నువ్వుల నూనె, నల్ల నువ్వుల నూనె తెచ్చుకుంటే అది దీపము వెలిగినంతసేపు వెలుగుతుంది కదా, దాంట్లోంచి వచ్చే పొగ పీల్చడం వల్ల మనకి మంచి జరుగుతుంది. కాబట్టి అది దీపారాధన నూనె మానేసి ఈ నల్ల నువ్వులను మాత్రం తెచ్చుకొని వాడుకోండి. మనకి అన్ని విధాలను ఈ మిల్ నుంచి తెచ్చుకొని చేయించుకున్న ఆయిల్స్ మాత్రమే మంచివి. ప్యాకెట్ ఆయిల్స్ కొనకండి వీలైనంత వరకు. ఈ నల్ల నువ్వుల నూనె హెయిర్ గ్రోత్కి కూడా చాలా బాగా పనిచేస్తుంది. జుట్టు రాలిపోవటం కానీ స్ప్లిట్ ఎండ్స్ రావటం కానీ అలాంటివి ఏమీ ఉండదు. హెయిర్ సిల్కీగా షైనీగా ఉంటుంది. మార్కెట్లో దొరికే ఈ లోషన్స్, ఈ క్రీమ్స్ ఇవన్నీ రాసుకునే బదులు ఇవి నల్ల నువ్వుల నూనె తెచ్చుకొని వాడుకుంటే చాలా బాగుంటుంది. రెగ్యులర్ ఆయిల్స్ కన్నా ఇది ఆయిల్ కొంచెం కాస్ట్లీ ఉంటుంది. కానీ మనం ఆ ప్యాకెట్ ఆయిల్ తక్కువ కాస్ట్కి కెమికల్ బేస్ అవి తెచ్చుకొని మనకి బాడీకి అప్లై చేసుకుని వంటకు వాడుకునే కన్నా మనం కొంచెం కాస్ట్ పెట్టుకొని టైం కేటాయించి మనం మిల్లుకి వెళ్ళి తెచ్చుకొని వాడుకుంటే మనకి హెల్తీగా ఉంటాము. అన్ని విధాల హెల్త్ వస్తుంది మనకి. ఇంకా పప్పు నూనె ఉంది కదా, అది ఆయిల్ పుల్లింగ్ అది చేస్తారు కదా, నోట్లో ఒక స్పూన్ కానీ హాఫ్ స్పూన్ కానీ మంచి నువ్వుల నూనె వేసుకొని పప్పు నూనె వేసుకొని అలా నోట్లో పెట్టుకుని ఉంచుకుంటే మనకి గమ్స్కి మంచిది. పుక్కలు ఇస్తుంటే ఇలా 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 అంటే ఆయిల్ పుల్లింగ్ చేస్తే మనకి గమ్స్కి చాలా బాగా పనిచేస్తుంది. గమ్స్ గట్టిపడతాయి, పళ్ళకి మంచిది, ఫేషియల్ మజిల్స్కి అంతా యాక్టివ్గా ఉంటాయి, కంటి నరాలకి మంచి చేస్తుంది. కాబట్టి మనం ఇలాగా మిల్లు నుంచి తెచ్చుకున్న ఆయిల్స్ వాడుకుంటే అన్ని విధాల మనకి హెల్త్ వస్తుంది. కాబట్టి మీరు సాధ్యమైనంత వరకు మిల్లు నుంచి తెచ్చుకోవటం మంచిది. ఇలా నాకు తెలిసిన 4 విషయాలు మీకు షేర్ చేసుకున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మీరు చేసిన లైక్స్ వల్ల నా వీడియో ఇంకొంతమందికి ప్రమోట్ అవుతుంది కదా, అందుకని తప్పకుండా లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియచేయండి. వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో అవసరమైన వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు వావ్ సుజాస్ కిచెన్. థ్యాంక్ యూ.